ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకంగా మారింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధికి సంబంధించిన ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఉన్న ఓట్లలో 45.12% ఓట్లు ఆ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల దృష్టి ఆ జిల్లాపైనే కేంద్రీకృతమై ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మకాం వేసి విందు రాజకీయాలు, రహస్య సమావేశాలతో హడావిడి చేసేస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ సార్వత్రిక ఎన్నికలను తలపించే హడావిడి కనిపిస్తోందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి జిల్లాల పునర్విభజన తర్వాత 13 జిల్లాలు పూర్తిగా, 2 జిల్లాలు పాక్షికంగా వచ్చి చేరాయి. 6 పార్లమెంటు స్థానాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం విస్తరించి ఉంది. నియోజకవర్గ పరిధిలో 2,26,765 మంది పురుషులు, 1,28,392 మంది మహిళలు, 2 థర్డ్ జెండర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 3,55,159 ఓట్లు ఉన్నాయి. వీటిలో 1,60,260 ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఈ ఓట్లు నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓటర్లలో 45.12% కావడం గమనార్హం. జిల్లాల పునర్విభజన తర్వాత కరీంనగర్ జిల్లాలో 71,545 ఓట్లు, పెద్దపల్లి జిల్లాలో 31,037 ఓట్లు, జగిత్యాల జిల్లాలో 35,281 ఓట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22,397 ఓట్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఓట్లనే పరిగణలోకి తీసుకున్న 20% ఓట్లు అక్కడే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పట్టభద్రుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి జరుగుతున్న ఈ ఎన్నికలు సహజంగానే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఇక్కడి ఫలితాలు ఆ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికలకు తనదైన లెక్కలతో బీఆర్ఎస్ దూరమైంది. కనీసం ఎవరికీ మద్దతు కూడా ప్రకటించకుండా అధిష్టానం సైలెంట్గా ఉండిపోవడంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బరిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలుపు సాధించడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల్లో తమకు ఉన్న పట్టేమిటో చాటుకోవడానికి ఈ ఫలితం ఊతంగా నిలుస్తుందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 42 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు 23 మంది, బీజేపీకి చెందిన వారు 7, బీఆర్ఎస్కు 12 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలో 6 ఎంపీలు ఉండగా బీజేపీకి 4, కాంగ్రెస్కు 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్, బీజేపీలు ఈ పట్టభద్రుల స్థానాన్ని గెలుచుకోవడానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే ఆ రాజకీయ పక్షాలు పట్టభద్రుల ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఓట్లు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. 2 రాజకీయ పక్షాలు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు, నాయకులు పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 25-50 ఓట్లకు ఒకరిని ఇన్ఛార్జిగా నియమించి ఓటర్లతో సంబంధాలు పెట్టుకుని రోజు మాట్లాడుతూ పోలింగ్ రోజు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేసేలా చూడాలని బాధ్యతలు అప్పగిస్తున్నారు. అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలిసేందుకు వీలులేని పరిస్థితి ఉండడంతో పార్టీ క్యాడర్ పైనే ప్రధాన బాధ్యతలు పెడుతున్నారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యర్థి పార్టీ పన్నుతున్న వ్యూహాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారట. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక బీసీ నినాదాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓట్లే 45% కావడంతో స్థానిక నినాదం బలంగా వినిపిస్తోంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన వారనే కారణంతోనే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బీజేపీ అందరికంటే ముందుగా అంజిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రాంతాల నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ తాము స్థానికులమని, తమకు అవకాశం కల్పించాలని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీసీ నినాదం బలంగానే వినిపిస్తోంది.
ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన కీలకంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు పెంచాలని, రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే తమ రాజకీయ అవకాశాలను కాలరాస్తున్నారని బీసీ వర్గాలు గలమెత్తుతున్నాయి. బీసీ నినాదం బలంగా ఉండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అగ్రవర్ణాలకు చెందినవారని, బీసీ కులానికి చెందిన తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా వర్గాలు అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 52 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బరిలో నిలవడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.